మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి ఆర్టీసీ డిపోకి 11,15,000 రూపాయల మేర ఆదాయం సమకూరినట్లు మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించి మొత్తం 69 బస్ సర్వీసులు నడిపినట్లు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలైన గోవాడ, క్వారీ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు మొత్తం 69 బస్ సర్వీసులను నడిపామని, తద్వారా 11,15,000 రూపాయల మేర డిపోకి ఆదాయం లభించదని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చెప్పారు. గోవాడికి 30, క్వారీకి 32, శ్రీశైలంకు 7 బస్సులు నడిపినట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 65,000 రూపాయలు అదనంగా వచ్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రయాణికులకు మెరుగైన బస్ సర్వీసులను అందించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి వరకు బస్సు సర్వీసు నడపడం ద్వారా వారు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు ప్రయాణించేలా దేవస్థానాల వద్ద అధికారులు తీసుకున్న చర్యలు కూడా ఈ ఆదాయం రావడానికి దోహదపడిందని, ఇందుకు సహకరించిన పోలీసు అధికారులకు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి మనం గోవాడకి 30 బస్సులు, క్వారీకి 32 బస్సులు, అదేవిధంగా శ్రీశైలానికి 7 బస్సులు నడపడం జరిగింది. దానిలో క్వారీ కానీ, గోవాడ కానీ, శ్రీశైలం కానీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది మనం మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం 10,51,000 వస్తే ఈ సంవత్సరం 11,15,000 అంటే సుమారుగా 65,000 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోకి ఆదాయం రావడం జరిగింది. ఈ ఆదాయం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి, అదేవిధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెనాలి నుంచి గుడి వరకు సర్వీస్ నడపడం జరిగింది. దీనిలో భాగంగా చేబ్రోలు సిఐ గారికి కానీ, చేబ్రోలు ఎస్ఐ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆటోల్ని చాలా కంట్రోల్ చేసి మన బస్సుల్ని గుడి వరకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గోవాడ కానీ, క్వారీ కానీ ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి సురక్షితంగా తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకురావడం ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రత్యేక గుర్తింపుగా పొంది, ఈ జాతర కూడా అదే విధానాన్ని కొనసాగించి ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆర్టీసీ నిలబెట్టుకుందని అనడానికి ఈ జాతరే ఒక ఉదాహరణ. కాబట్టి